నేను ఒక వీడియో వినిపిస్తాను, వినండి ఆడియో. కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే గడాన్ని నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దాని వల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోరి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటికి రాయింది, అదే అక్కడి నుంచి గొడవ పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు మిమ్మల్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం, అదే మరి అదైనా కోర్టు పోవడం. కొన్ని రోజుల తర్వాత మీరు కోర్టు పచ్చిగా తయారైపోతారు. కోర్టుకు పోకపోతే మీకు నిద్ర రాదు, ఆ పరిస్థితి వస్తారు. మీరు ఆనందంగా ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. అత్యంత ఆశ వద్దు. మీరు అన్నదమ్ములే, అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఒక తల్లి తండ్రి పుట్టిన బిడ్డలు మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఎక్కించినా మీరు ఎక్కద్దండి. అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకోవద్దండి. గొడవలు పడి లేనిపోని. ఏమర్థమైంది అందరికీ? ఎన్ని రోజులు ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్తుంటారు మనకి, ఆస్తుల గురించి కొట్టుకోకండి, కోర్టులకు పోకండి అని. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, అరే నాయన కోర్టుకు పోయారంటే కొన్నాళ్ళకి కోర్టు పక్ష అయిపోతారు మీరు. పోలీస్ స్టేషన్లకి పంచాయతీ వెళ్ళిందంటే పోలీసులు చాలా నీచంగా చూస్తారు మిమ్మల్ని అని. పోలీసులు పక్కింటి వాళ్ళు కోర్టులకు పోయి పరువులు తీసుకునే బదులు ఒక చోట కూర్చుని ఐకమత్యంగా మాట్లాడుకోండి అంటున్నారు. కానీ ఎక్కడ మనం వింటలేదు కదా. తీయండ్రా కత్తులు, తిప్పండ్రా బండ్లు అని ఆస్తుల కోసం కొట్టుకుంటున్నాం. అవునా? ఆయన చెప్పిందని విని అందరూ మారటానికి ప్రయత్నం చేయండి. ఏమంటారు?